హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మీతో పాటు మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే గ్రీన్ పీస్ వడ, అదే పచ్చి బఠానీ వడ అండి. ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా గ్రీన్ పీస్ బఠానీ కాయ తీసుకొని అన్నీ కూడా ఇలా ఒలుచుకోవాలి. ఒలిచి గింజలు సపరేట్ చేసుకోవాలి. చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా వాటర్ పోసి కడిగి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి బఠానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ పచ్చి బఠానీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలంటే గట్టిగా వేసుకోవచ్చు. బఠానీతో పాటు సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఒకవేళ అన్నం ఇలా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా తురిమి కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా హాఫ్ పట్టుకున్నాక అప్పుడు ఇందులో బీఫ్ పిండి వేసుకోవాలి. అంటే బీఫ్ పిండి వచ్చేసి 2-3 స్పూన్స్ అండ్ 3 స్పూన్స్ వేస్తే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్పూన్ పెట్టేసి ఇలా మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటే కనుక మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, అల్లం, వేపిండి 3 వేసి పట్టుతున్నా. చూడండి అంతా కూడా బాగా కలిసింది. బఠానీ కట్టాము కదా, అది మెత్తగా కూడా లేకుండా ఇలా బాగా కచ్చపచ్చగా వచ్చింది చూడండి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా వేరే బౌల్లో మార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు కట్ చేసినటువంటి కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1/2 స్పూన్ వరకు కారం, అంటే పచ్చిమిర్చి వేస్తున్నాయి. కారం అది ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా పడుతుంది. అలాగే 1/2 స్పూన్ జీరా, చిన్న స్పూన్ అయితే ఫుల్ స్పూన్ తీసుకుని సరిపోతుంది, పెద్దదైతే 1/2 తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్నాక్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ఇది ఇలా కలపడం అయితే మంచిగా అయ్యింది. మిశ్రమం అంతా కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ బౌల్లో ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ని ఇలా చేతిలోకి తీసుకొని, లేదనుకుంటే ఒకవేళ ఏదైనా కవర్ లాంటిది ఏదైనా తీసుకొని అలా కూడా ఇట్లా సరుచుకోవాలి. ఇట్లా వడల్లా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిడిల్ సిమ్ మీద మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆన్ మీద పెడితే మాత్రం ఫుల్ పైన బ్లాక్ వస్తుంది, లోపలైతే ఉడకదు. చూడండి, ఓన్లీ సిమ్ మీద, నేనైతే ఇప్పుడు సిమ్ మీద పెట్టున్నా. ఇలా కొంచెం సిమ్ మీద ఉంచి తర్వాత మిడిల్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి రెండో పక్క తిప్పుకోవాలి. అంటే ఇవి వేసినప్పుడు మాత్రం వెంటనే అయితే తిప్పద్దు, అంటే గంట పెట్టద్దు. చూడండి ఇలా వచ్చాక తీసుకోవాలి. ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సిమ్ మీద పెట్టి ఉడికిస్తున్నా, కొంచెం లేట్ అయితే అవుతుంది. మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి.
ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ బఠానీ తీసుకోవడం వల్ల అలాగే షుగరు, బీపీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అన్ని పోషకాలు కలిగి ఉన్నాయి, అలాగే మెగ్నీషియం, పొటాషియం కూడా కలిగి ఉంది. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ ట్రై చేయండి, చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్గా, స్నాక్గా కూడా తినవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి గ్రీన్ పీస్ బఠానీ వడ. ఇలా డైరెక్ట్గా వట్టి అని తినవచ్చు, లేదనుకుంటే ఇలా సాస్ రూపంలో కూడా తీసుకొని తినవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. తప్పనిసరిగా ట్రై చేయండి అందరు కూడా. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తయారు చేయండి, అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.